వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘ సభ్యులందరికీ, క్రైస్తవులైన వారికి, అన్యులైన వారందరికీ రాస్తూ చెప్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు, ధర్మశాస్త్రమును గురించి, పాపమును గురించిన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ లా. ధర్మశాస్త్రమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము పాపమును గురించి తెలియజేస్తుంది కానీ పాపమును ఎప్పుడునూ తుడిచివేయలేదు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అద్దము మనలో ఉన్న లోపాలన్నిటినీ, మన పైన ఉన్న బురదను చూపించగలదు కానీ ఆ బురదను ఎప్పటికీ ఆ అద్దము తొడవలేదు. ఆ అద్దము ఎలాగైతే తొడవలేదో ధర్మశాస్త్రము కూడా పాపం అంటే ఏంటో చూపిస్తుంది కానీ ఆ పాపాన్ని ఎప్పటికీ క్లెన్స్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ మలినమంతటిని, ఆ పాపమంతటిని కడగగలడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లిమిట్, పరిమితి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రానికి పరిమితులు ఉన్నాయి. ధర్మశాస్త్రము పాపం ఏంటో చెప్పగలదు, పాపమునకు వచ్చే శిక్ష ఏంటో చెప్పగలదు, కానీ అది హృదయాన్ని మార్చలేదు. అది మనసుని ఏమాత్రము మార్పు చెందించలేదు, మానవత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించలేదు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి, ట్రాఫిక్లో రెడ్ లైట్ పడినప్పుడు ఆగిపో, స్టాప్ అన్న మాట మనకి అర్థమవుతా ఉంది. కానీ ఏ కారు ఆ రెడ్ లైట్ చూసి ఆగిపోదు, కానీ డ్రైవర్ ఆపితేనే ఆగిపోతుంది. అలాగే ధర్మశాస్త్రము కూడా ఇది రెడ్ అని చెప్తుంది తప్ప మనంతటా మనం ఆగి ఆ కార్యం చేయకుండా ఉంటేనే మనము మారు మనసు పొందటానికి అవకాశం ఉంది. అలాగే దానికి లిమిటేషన్స్, పరిమితులు ఉన్నాయి. కృపకి ఏ పరిమితి లేదు, ఎవరినైనా చేరుకోగలదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ లైస్, అబద్ధములు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాపము అనేది అబద్ధాలను చూపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో స్వాతంత్ర్యము అనే అబద్ధాన్ని చూపించి మనకు బానిసత్వాన్ని అంటుకట్టేటట్లుగా చేస్తుంది. అందుకే మీరు ఈ పండు దినమున మీరు దేవుని దూతల వలె అవుతారు, మీకు మరణం ఉండదు అని ఒక అబద్ధం చెప్పి మనకి చాలా స్వాతంత్ర్యం ఉందని జ్ఞాపకం చేసి మనల్ని నిత్యమైన బానిసత్వానికి కట్టివేసింది. కాబట్టి ఈ పాపము జోలికి ఎప్పుడు వెళ్ళినా మనము భయంకరమైన సంఖ్యలలో బానిసత్వంలో ఉన్నాము, దాని నుండి విడిపించడానికి ఏది పనిచేయదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయగలదు. నకిలీ ఆనందం కాకుండా నిజమైన ఆనందాన్ని కృప ఇవ్వగలదు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ లిబర్టీ, స్వేచ్ఛ. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పాపము యొక్క శక్తిని, పాపం యొక్క ఉనికిని దేవుడు సిలువలో కొట్టివేశాడు. కాబట్టి పాపం మన మీద ప్రభుత్వం చేయటానికి ఏ అవకాశం లేదు. పాపము యొక్క శక్తి అంతటి నుండి దేవుడు మనల్ని విడుదలను గ్రహించి, దేవుడు మనకు సంపూర్ణమైన, స్వచ్ఛమైన, స్వేచ్ఛాపూరితమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు అన్న సత్యాన్ని కూడా యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి పాపపు తాలూకా ఛాయ కానీ, పాపపు తాలూకా శక్తి కానీ మన మీద పనిచేయట్లేదు అన్న విషయాన్ని కూడా మనము గ్రహించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని పాపము నుండి విడిపించి, ధర్మశాస్త్రం నుండి విడిపించి, నిజమైన రక్షణ మాకు అనుగ్రహించి, సిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి తండ్రి శుద్ధులుగా చేసి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినందుకే పాపం మా మీద ఏ ప్రభుత్వం చేయకున్నట్లుగా సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.